హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మొన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజున ఒకళ్ళకొకళ్ళం చాలా గర్వంగా, చాలా ఆనందంగా, చాలా గొప్పగా చెప్పుకున్నాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కదా. ఎస్, ఆల్వేస్ ఆల్వేస్ ఇట్స్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ కదా. ఒక భారతీయుడిగా ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కానీ ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని నేను పోస్ట్ చేస్తున్నప్పుడైనా నా ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఆర్ ఒకరికొకళ్ళకి నేను చెప్తున్నప్పుడైనా నాకు అనిపించింది, అసలు ఎంతవరకు హ్యాపీ ఉంది, ఎంతవరకు ఆనందంగా ఉన్నాము, నిజంగా ఈ దేశంలో ఆనందంగా ఉంటున్నామా? అమ్మాయిలు స్పెషల్లీ ధైర్యంగా ఉంటున్నారా? ఆనందంగా ఉంటున్నారా? వేరే కంట్రీ నుంచి మన ఇండియాని చూసి, మన యొక్క సాంప్రదాయాల్ని చూసి ఎంతో ఇష్టపడి, ఎంతో గౌరవించి నేర్చుకుంటూ ప్రతి ఒక్కళ్ళు, అంటే మిగతా దేశాల వాళ్ళు వీటిని నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఎంతో గొప్పగా బతుకుతుంటే, ఇక్కడ పుట్టి ఈ నేల మనది, ఇక్కడ చెందిన మనము ఏం చేస్తున్నాము అంటే, మొన్న జరిగిన ఒక సంఘటన, కొన్ని నెలల క్రితం జరిగిన ఇంకొక సంఘటన, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంక వీటికి ఎక్కడ అడ్డు అదుపు అనేది ఏమి ఉండదా? అంటే 1, 2, 3, 4 అంటూ నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇదేమన్నా ఒక మూవీ సీక్వెలా అండి? పార్ట్ 1, పార్ట్ 2 అనడానికి. అరే సిగ్గుపడాలి, మనం నిజంగా సిగ్గుపడాలి. మొన్నటికి మొన్న వేరే కంట్రీ నుంచి తన భర్తతో ఒక ఆమె మన ఇండియాని చూడడానికి వచ్చి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తూ, ఇక్కడ కల్చర్ని తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న టైంలో భార్యాభర్త ఇద్దరే ఉన్నారు. ఆ అమ్మాయిని ఏం చేశారండి? సరే ఓకే వదిలేండి, మర్చిపోదాం. కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే నిర్భయ, ఆ తర్వాత దిశ, ఈ చట్టాలు పెట్టుకుంటూ పోతున్నాం తప్ప మనము ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఏదో కంటి తుడుపు చర్యలా ఉంది ఇది. కాసేపు మనం గగ్గోలు పెడితే ఈ సోషల్ మీడియా వేదికగా, అలాగే కొంచెం మహిళలు ర్యాలీలు చేస్తూ ఉంటే అది చూసి ప్రభుత్వం ఏదో మన కంటి తుడుపు చర్యగా రావడానికి కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ, చట్టాలు తీసుకొస్తున్నారు, కానీ అది సొల్యూషన్ కాదు కదా. గాంధీ గారు అందరికీ తెలుసు, నేను గాంధీ గారు అని చెప్పగానే నేను ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్ధరాత్రి అమ్మాయి, ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పిన గాంధీ గారు ఆ మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, 78 ఏళ్ల స్వాతంత్రం ఎక్కడుందండి? ఆడపిల్లకి సేఫ్టీ ఎక్కడుంది? అండ్ మొన్న జరిగిన ఒక సంఘటనని కూడా, కోల్కతా డాక్టర్ కేస్, కోల్కతా డాక్టర్ ఇష్యూ, కోల్కతా డాక్టర్ రేప్, కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్, కోల్కతా డాక్టర్ యాక్సిడెంట్, ఇలా అంటే ఒక డాక్టర్ 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 అంటూ సంబోధిస్తున్నారు తప్ప, నాకు నిజంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఆ అమ్మాయి డాక్టరే ఓకే, బట్ అంతకంటే ముందు ఒక ఆడపిల్ల, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక ఫ్రెండ్. దీన్ని ఒక డాక్టర్ ప్రొఫెషన్కి ఇంక్లైన్ చేసి ఎంతసేపు ఆ డాక్టర్ అనే దాన్ని హైలైట్ చేస్తూ, ఆ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుతూ, నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసానండి. డెఫినెట్లీ ఐ వాంట్ టు సే, అంటే మెడికల్ ఫీల్డ్ అసలు సేఫ్టీ లేదు, మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి ఇది లేదు. ఏ ఫీల్డ్లో సేఫ్టీ ఉందండి? ఏ ఫీల్డ్లో సేఫ్టీ ఉంది? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, అంటే అడగాలనుకుంటున్నాను నేను. సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒక డాక్టర్ ప్రొఫెషన్కి దీన్ని ఎందుకు ఇంక్లైన్ చేస్తున్నారు? మొన్నటికి మొన్న నారాయణమూర్తి అనే ఒక ఆయన 70 గంటల వర్క్ కల్చర్ని అనేటువంటి ఒక దాని గురించి మాట్లాడితే, అంటే 70 గంటలు ఖచ్చితంగా పని చేయాలి అని చేస్తే, అన్ని గంటలు ఎలా పనిచేస్తాము, అసలు ఎలా పని చేయగలరు అని చెప్పి అందరూ చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయనకి అగెయినెస్ట్గా చాలామంది ఆయనకి దాన్ని ఒప్పుకుంటూ కొంతమంది మెసేజ్ చేశారు, దాన్ని ఒక టాపిక్ చేశారు. బట్ ఒక డాక్టర్ ఒక వారానికి ఎన్ని గంటలు కష్టపడతారో తెలుసా అండి? 100 గంటల పైనే. ఒక వారానికి ఒక డాక్టర్ కష్టపడేటువంటి టైం, ఒక డాక్టర్ వర్క్ చేసేటువంటి టైం 100 గంటల పైనే. ఇది నేను ఏదో బయట నుంచి చూస్తూ చెప్పట్లేదండి. మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్స్, వాళ్ళ ప్రొఫెషన్ నేను ఇన్ అండ్ అవుట్ చూస్తూ ఉన్నాను. అది చూసి నేను మాట్లాడుతున్నాను. అంతలా కష్టపడి మన కోసం కష్టపడేటువంటి ఒక డాక్టర్కి, అరే ఆ అమ్మాయి అంటే ఎలాగో ఓకే, అమ్మాయిలు అంటే ఎలాగో విలువ లేదు, పక్కన పెట్టండి, కనీసం ఆ వృత్తికైనా సరే కొంచెం గౌరవం ఇవ్వాలా, కొంచెం మర్యాద ఇవ్వాలా. ఏంటండి అసలు ఆ అమ్మాయి దొరికిన ఆ సిచ్యువేషన్ చూస్తే నాకైతే అసలు
ఒక 2 రోజులు నాకు బుర్ర పనిచేయలేదు. ఒక పచ్చిగా అంటే నాకు మొత్తం ఆ సిచ్యువేషన్ గురించి చాలా డీటెయిల్గా చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా నా వీడియో ద్వారా ఎందుకు మళ్ళీ దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పి నేను ఆగుతున్నాను. బికాస్ సోషల్ మీడియా ద్వారా చాలామందికి తెలిసిన వాళ్ళకి ఎలాగో ఆ న్యూస్ తెలిసింది, తెలియని వాళ్ళకి తెలియలేదు, ఓకే. కానీ చాలా డీటెయిల్గా ఇంచ్ టు ఇంచ్ ఇది ఇలా అంట అలా జరిగింది అంతా ఎగ్జాగరేట్ చేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో అని నా ఫీలింగ్. బికాస్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, చాలామంది ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఇది ఏంటో కూడా తెలీదు. దాన్ని మీరు చాలా డీటెయిల్డ్గా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్తున్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఇక్కడ కూడా నన్ను చాలామంది తిట్టుకోవచ్చు, బట్ విచ్ ఇస్ ట్రూ. అందుకే నేను ఇక్కడ అంత డీటెయిల్డ్గా మెన్షన్ చేయట్లేదు. బట్ ఒక్క విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అండి, ప్లీజ్ 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 ఇలాంటివి జరిగినప్పుడు కొన్నాళ్ళు ధర్నాలు చేసేయడము, కొవ్వొత్తులు వెలిగించేసి ర్యాలీలు చేసేయడము, ఎస్ అందరికీ బాధ ఉంటుంది, దాన్ని చాలామంది బయటకు వచ్చి అలా వ్యక్తపరుస్తున్నారు, ఐ రెస్పెక్ట్ దేర్ ఎక్స్ప్రెషన్. బట్ ఎక్కడ దీనికి మార్పు చెప్పండి? 5 ఏళ్ళకు ఒకసారి, 2 ఏళ్ళకు ఒకసారి, ఏడాదికి ఒకసారి జరుగుతూ పోతే ఓ జరిగిందంట అని చెప్పుకోవడము, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం కదా మరుపు, దాన్ని మర్చిపోయి మళ్ళీ యాస్టిస్గా మన పనిలో మనం పడిపోవడం, అంతేనా? ఐ రియలీ వాంట్ టు రిక్వెస్ట్, ఐ వాంట్ టు బెగ్, నిజంగా అడుక్కుంటున్నా నేను ప్రతి మగపిల్లాడి తల్లికి నాది ఒక విన్నపము. ప్లీజ్ మీ అబ్బాయిలకి ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం నేర్పించండి ప్లీజ్. అలాగే అమ్మాయిల తల్లులకు కూడా ప్లీజ్ వాళ్ళకు కూడా చెప్పండి అబ్బాయిల్ని రెస్పెక్ట్ చేయమని. సో నెక్స్ట్ జనరేషన్ అట్లీస్ట్ సరే మనది అయిపోయింది, ఇంక ఇప్పుడు ఈ దరిద్రాలన్నీ జరుగుతూ ఉన్నాయి, మనది అయిపోయింది, కానీ మన తర్వాత జనరేషన్ అయినా అట్లీస్ట్ హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ. అది ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గర నుంచే మొదలవ్వాలి. మేము చెప్తే ఏం వింటారండి? కాదు, వింటారు. విననట్టు మీ ముందున్నా వాళ్ళు వింటారు. ఇది నేను అబ్జర్వ్ చేశాను. సో ప్లీజ్ ఒక మగపిల్లాడి తల్లిగా నా బాధ్యతగా నేను వాడిని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలతో ఎంతవరకు మనము క్లోజ్గా ఉండొచ్చు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అండ్ కొన్ని టాపిక్స్ వాడికి ఇప్పుడు అవసరం లేదు. సో అవన్నీ కూడా నేను చెప్తాను, అమ్మాయి నీకు కొంచెం పెద్దగా చెప్తాను అబౌట్ దిస్, వాడు అడిగినా కూడా. సో ఈ ఏజ్కి వాడికి ఏది అవసరమో ఆ లైన్ వరకు నేను నేర్పిస్తున్నా. అలా పిల్లల ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి అబ్బాయి తల్లిదండ్రులకి స్పెషల్గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ వాళ్ళకి నేర్పించండి అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలో. అండ్ ఇంట్లో అబ్బాయిలు మీరు మీ వైఫ్స్ని రెస్పెక్ట్ చేస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు మీ వైఫ్స్ని మీరు మీ మదర్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో మగపిల్లలు స్పెషల్లీ ఫాదర్స్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ అది మాత్రం మీరు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఎనీబడి అంటే ఇప్పుడు మీరెవరు చెప్పడానికి అని అనొచ్చు మీరు, బట్ ఇదొక ప్రయత్నం అంతే. ఎవరైనా చేసేది ఒక ప్రయత్నం మాత్రమే, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ఏం చెప్పలేం. బట్ మన వంతు ప్రయత్నంగా, మన వంతు బాధ్యతగా ఇది తీసుకుని ప్రతి మగపిల్లల తల్లిదండ్రులు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఒక సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది మాత్రమే నా తాపత్రయము. సో ప్లీజ్ దయచేసి మీ పిల్లలకు చెప్పండి. అండ్ అలాగే అమ్మాయిలకు కూడా చెప్పండి హౌ టు రెస్పెక్ట్ అండ్ హౌ టు బిహేవ్. ఎప్పుడు ఎయిదర్ వేస్ ఉండాలండి, నేను ఎప్పుడు ఒకళ్ళనే బ్లేమ్ చేయను, ఎప్పుడు ఎయిదర్ వేస్ ఉండాలి. సో ఆ ఎయిదర్ వేస్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటూ హెల్తీగా నెక్స్ట్ జనరేషన్ ఉండాలి అనేది నా విష్. ఆ విష్ నిజం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏం చేయొచ్చు టు క్రియేట్ ద సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, ఒక భద్రతని కలిగించడానికి తర్వాత తరాల ఆడపిల్లలకి ఆ భద్రతని ఎలా క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నారు మీరు కూడా ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ఐ వాంట్ టు లిసన్ ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ అలాగే ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది అంటుంటారు, ఆ అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది కాబట్టి, ఇలాంటి బట్టలు వేసుకుంది కాబట్టి అమ్మాయిలు కూడా కొంచెం పద్ధతిగా ఉండాలి. ఓకే, బట్టలు అనేది ఎవరి చాయిస్ అండి, ఎవరి కంఫర్ట్ ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకుంటారు. అది మనం డిసైడ్ చేయలేం, మనం జడ్జ్ చేయలేం. బట్టలే కనుక కారణం అయ్యి ఉంటే చిన్న పిల్లలు 5 ఏళ్లలోపు 6 ఏళ్లలోపు పిల్లలు ఇంక వాళ్ళకు కూడా బట్టల గురించే మాట్లాడతారా అండి?
సో ప్లీజ్ ఇలాంటివి జరిగినప్పుడు పక్కనే వాటి మీద తోసేయడానికి మాత్రం చూడదు దయచేసి. తప్పు ఎక్కడుంది అనేది ఆలోచించుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. ఇలాంటి విషయంలో డెఫినెట్గా అందరం కలిసి ఉంటేనే అవుతుంది అది. అట్లీస్ట్ ఇప్పుడు దీన్ని బాగు చేయలేకపోవచ్చు, బట్ తర్వాత తరాల్ని బాగు చేయొచ్చు కదా. సో ఇది వాళ్ళకి మన కుట్టి స్టోరీ. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు మనం మాట్లాడుకున్నాము. అండ్ ఆ సంఘటనలు జరిగిన తర్వాత ఎంత బాధపడ్డానో ఆ బాధలోంచి నేను మాట్లాడుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.